ఏంటి పాట ఏంటి? వాక్యం గురించి కదా. ఓకే, ఇప్పుడు మన మధ్యలో ఉన్న అనౌన్స్మెంట్స్ వచ్చి వాక్యాన్ని బోధిస్తారు. అందరికీ ముగ్గురు అన్నలు సౌలు రాజుతో యుద్ధం చేయడానికి వెళ్తారు. దావీదు చిన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. దావీదు ఒకరోజు తన తండ్రి అయిన యెషయా దావీదుని పిలిచి, నువ్వు వెళ్ళి మీ అన్నలు క్షేమంగా ఉన్నారో లేదో చూడను. అప్పుడు దావీదు వాళ్ళ అన్నల కోసం కొన్ని ఆహారం తీసుకుని వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళ పెద్ద అన్నయ్య అయిన ఏలీయాబు చూసి, చిన్నవాడు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, దావీదు మన తండ్రి అయిన యెషయా మీ క్షేమం కోరమని ఇక్కడికి పంపించారు, క్షేమంగా ఉన్నారో తెచ్చుకొని రమ్మని పంపించారని చెప్తే, అప్పుడు ఏలీయాబు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావని చెప్తాడు. అప్పుడు ఫిలిష్తీయులలో గొల్యాతు, ఇశ్రాయేలు నుండి నాతో ఎవరైనా పోరాడగలరా అని సవాల్ విసురుతాడు. అప్పుడు దావీదు, నేను పోరాడతాను అనుకుని సౌలు రాజు దగ్గరికి వెళ్ళి గొల్యాతుతో నేను పోరాడతానని చెప్తాడు. అప్పుడు సౌలు రాజు, నీవు బాలుడవు, నీకు బలం చాలదు అంటే, అప్పుడు దావీదు, నాకు జీవము గల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను గొల్యాతును ఓడించగలనని చెప్తాడు. అప్పుడు సౌలు రాజు, అయితే యుద్ధానికి వెళ్ళు, ఈ కత్తిని కవచాన్ని ధరింపజేస్తాడు. అప్పుడు దావీదు, నాకు దీనిలో యుద్ధం చేయడం చేత కాదని చెప్పి ఒక కర్రను తీసుకెళ్తాడు. యుద్ధ భూమిలోకి వెళ్తుండగా దావీదు 5 గుణకరాలను తీసుకుని తన సంచిలో వేసుకుంటాడు. అప్పుడు యుద్ధం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు గొల్యాతు, ఇశ్రాయేలు నుండి నాతో పోరాడానికి వచ్చిన వాడు ఏడి అంటే, దావీదు, నేను ఇక్కడ ఉన్నానని చెప్తాడు. అప్పుడు గొల్యాతు, నేను కుక్కన నిన్ను చంపి నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాను అంటాడు. అప్పుడు దావీదు, జీవము గల దేవుడు నీవు తృణీకరిస్తున్నావు, జీవము గల దేవుడు నాకు తోడుకున్నాడు అని చెప్తాడు. అప్పుడు ఈ ఫైట్ స్టార్ట్ చేస్తే దావీదు తన సంచిలో నుండి 5 గుణకరాలు తీసుకుని ఒడిసిలో పెట్టుకొని గొల్యాతు మీదకి గిరగిర తిప్పి ఇసురుతాడు. అప్పుడు గొల్యాతు మీద ఆ రాయి గొల్యాతు నొసల మీద తగిలితాడు. అప్పుడు గొల్యాతు నేల మీద గోడలా పడిపోతాడు. అప్పుడు దావీదు కత్తి తీసుకుని గొల్యాతుని చంపుతాడు. దావీదు గొల్యాతుని ఓడించగల కారణం దావీదు ధైర్యంగా ముందుకు వెళ్ళడం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మడం. అయితే నేను ఇప్పుడు దావీదులో ఉన్న 4 లక్షణాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. తాను చేసిన పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడ్డాడు. కీర్తనలు 51, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదు, నువ్వు పాపం చేశావని చెప్తాడు. అప్పుడు దావీదు, నేను పాపం చేశానని గ్రహించి తను చేసిన తప్పుని ఒప్పుకుంటాడు. అలాగే మనం కూడా మన ప్రతిరోజు తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులని దేవుని సన్నిధిలో ఒప్పుకుని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఒకవేళ ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటే అది పాపం అంటాడు. రెండవది, దావీదు వినయం కలిగి ఉండడం. మొదటి సమయాలు 36. ఎందుకు దుఃఖపడ్డాడు? తన భార్యలను కుమారులను శత్రువు వచ్చి తీసుకువెళ్ళిపోతాడు. అప్పుడు దావీదు తన భార్యను బిడ్డల కోసం దుఃఖపడతాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా దావీదు చంపడానికి రాళ్ళు రువ్వి దావీదు మీదకి వస్తే, అప్పుడు దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? మనం కూడా మన శత్రువులతో పోరాడేటప్పుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మనం ఎప్పుడు ఒక శ్రమలు శోధనలు వచ్చినాయి అనుకోండి, మనకి ఆ శ్రమలు శోధనలో మనం దీన్ని జయించలేము, మన వాళ్ళ చేత కాదు అనుకోకూడదు. మనం ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని శ్రమను ఓడించాలి. అప్పుడే మనం ఆ శ్రమని ఎదిరించగలం. మూడవది, ధైర్యంగా ముందుకు వెళ్ళడం. మొదటి సమయాలు 17వ అధ్యాయం 4 నుండి 7వ వచనం. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును, అతని భుజముల మధ్యలో రాగి బల్లెం ఒకటి ఉండేది. అతని పొలం దగ్గర ఏమన్నాడు? రాగి బల్లెం ఒకటి ఉండేది. రాగి బల్లెం. నెక్స్ట్, అతని ఈటకర్ర జ్ఞాపకాన్ని ధోని ఎంత పెద్దది. అతని ఈటకర్ర ఎంత పెద్దగా ఉన్నాడు? ఒక దోణ అంటే పడవ, ఆ పడవ అంటుంది. నెక్స్ట్, మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయించు అతని ముందర పోవచ్చుండేది. ఒక డాలు మోచు అతని ముందు. మనం కూడా గొల్యాతు ఉన్నాడు. దావీదు, నేను చిన్నవాడిని, గొల్యాతు పెద్దవాడిని. గొల్యాతుని నేను ఓడించలేదు అనుకోలేదు దావీదు. నాకు సర్వోన్నతమైన శక్తి గల దేవుడు నా
ప్రార్థించాలి. మనం కూడా ఎంత పెద్ద శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని దేవుడికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఆ సమస్య నుండి ఎలా ఓవర్కమ్ చేయాలో చూసుకోవాలి. 4వది కీర్తనలు 51:10. శుద్ధ హృదయం కలగచేయుము, అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. శుద్ధ హృదయం అంటే ఏంటి? ఇక్కడ పాపం లేని హృదయం, అతిక్రమం లేని హృదయం, అంటే ఎటువంటి కల్మషం లేని హృదయం. మనకు కూడా దావీదు బెత్షెబతో పాపం చేశాడు కదా, నాతాను ప్రవక్త వచ్చి నువ్వు చేసిన పాపం అనగానే దావీదు ఒప్పుకున్నాడు. మనం కూడా అలా ఒప్పుకోవాలి. ఆ తర్వాత మనం కూడా అలా ఒప్పుకోవాలి. శుద్ధ హృదయం మిమ్మల్ని అడగాలి. స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. మనం కూడా యేసుని ప్రార్థన చేసేటప్పుడు స్థిరమైన మనసు పుట్టించాలి. స్థిరమైన మనసు అంటే ఇప్పుడు మనం బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు దేవుడి దగ్గరికి వచ్చాం. వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గర నుంచి పక్కకు వెళ్ళకూడదు. స్థిరంగా దేవుడు ఉండాలి. ఇప్పుడు ఒక తుఫాను వచ్చింది అనుకోండి, ఒక వృక్షం తీసుకున్నాం, ఒక తుఫాను